బోధిస్తనందిరా అమ్మ ఒడి లాంటి బడిరా తమ్ముడా అక్షరాలు నేర్పుతుందిరా అంబేద్కరు నుండి అబ్దుల్ కలాము దాకా మహనీయుల చేసింది సర్కారు బడేరా ఊరు బడి మన ఊరు బడి పిలుస్తోందిరా ఉచిత విద్యను బోధిస్తూ విజయవంతంగా ప్రోటోకాల్ వెళ్ళారు. మీరు కూడా వచ్చారు, విజయవంతంగా ముగించుకొని వెళ్తారు. మన మండలానికి నూతనంగా ఎంబీఏగా వచ్చిన తర్వాత కంప్యూటర్ మీకు అందరికీ పరిచయితులే, కానీ ఎంబీఏగా వచ్చిన తర్వాత ఇది మొదటి ట్రైనింగ్ కాబట్టి మనందరం కూడా మంచి సహాయ సహకారాలు అందించి సక్సెస్ చేసి జిల్లాకి మంచి ఫీడ్బ్యాక్ పంపుతారని ఆశిస్తూ ఈ యొక్క శిక్షణా కార్యక్రమాన్ని ఉద్దేశించి కోర్సు డైరెక్టర్ గారు మన ఎంబీఓ గారిని 4 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. థ్యాంక్ ఈసారి లేడీస్ ఎక్కువ ఉన్నట్టున్నారు, బెంగళూరులో మహిళలు ఎక్కువ ఉన్నారు, బెంగళూరులో సార్లు ఎక్కువ ఉన్నారు, మహిళలు ఉన్నారు. వీరందరికీ కూడా అన్నీ తెలుసు, తెలవందంటూ ఏమీ లేదు. కానీ కొంత అప్పుడప్పుడు శిక్షణ ఇస్తూ ఉంటే మళ్ళీ మీలో కూడా ఎవరైనా మర్చిపోయినా ఏముందిలే అనుకున్న ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ ఎప్పటిలాగే స్కూల్ రన్ కావడం కోసం కొన్ని కార్యక్రమాలు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో ఇంకేంటంటే అంతకుముందు మనం ఈసీఆర్ ప్రోగ్రామ్ అడుగుతున్నాం 3 to 4. ఇప్పుడు దానిలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ఏ, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 సబ్జెక్టులకి 1 hour పాటు మళ్ళీ మనం రకరకాల టెస్ట్తో బోధించాలి. ఇవన్నీ కూడా ఈ 3 రోజులు ఎవరు రాంబాబు సార్ తెలుగు, ఇంగ్లీష్ ఆశా మేడం, జనరల్ నాలెడ్జి నవ్య మేడం, మన సుధాకర్ సార్ ఏమి ఈవీఎస్ సార్ మ్యాథ్స్ బోధిస్తారు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా వాళ్ళని అనుకున్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని విషయాలు అంటే మీరందరూ మళ్ళీ నాకు అసలు దొరకరు కదా మండలం. ఈ యొక్క సెషన్లో మనం తెలుసుకుందాం. ది సెషన్స్ కవర్స్ హౌ ఎఫ్ఎల్ఎన్ అవుట్కమ్స్ ఆర్ మెజర్ ఇన్ తెలంగాణ. మన తెలంగాణ రాష్ట్రంలో ఎఫ్ఎల్ఎన్ అవుట్కమ్స్ని ఏ విధంగా మనం మెజర్ చేస్తున్నాము, అదేవిధంగా వాట్ కాంపిటెన్సీస్ ఆర్ టెస్టెడ్, ఏ కాంపిటెన్సీస్ని మనం టెస్ట్ చేస్తాం, వేర్ ఆర్ వి యాన్యువల్ ఎఫ్ఎల్ఎన్ అసెస్మెంట్ చేస్తాం, మన స్థానం ఎక్కడ ఉంది, ఈ ఫైనల్గా యాన్యువల్ అసెస్మెంట్ ఎఫ్ఎల్ఎన్ రిజల్ట్స్లో మన స్థానం అంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాం అనేది దీంట్లో మనం ఈ సెషన్లో మనం మాట్లాడుకుందాం. చూడండి, హౌ డు వి మెజర్ ఎఫ్ఎల్ఎన్ అచీవ్మెంట్ ఇన్ తెలంగాణ. మన తెలంగాణ train into station, ready to go, signal green, the whistle blow, run ahead, checking the way, tadak, tagada, chai, coffee, chai, coffee. Late color. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఎఫ్ఆర్ఎస్ గురించి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. డ్రాప్ అవుట్ బాక్స్లో ఉన్న పిల్లల గురించి చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ గురించి ఆన్లైన్ చేయమని చెప్పారు. కొత్త యూనిఫామ్ స్టిచ్చింగ్ గురించి అప్డేట్ చేయమని చెప్పారు. అలాగే 100% ఎల్పిజి గ్యాస్ ఇస్తామని చెప్పడం జరిగింది. క్లాస్ రూమ్లో మొబైల్ వాడకం ఉదయించి దానవేంద్రునికి కరుణతో ప్రహ్లాదు కాచినావు. కృపయంచు ఆ విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడే లంకనిచ్చినావు. వారి వలనేను లక్షాధికారైన లవణమంగమే కాని బెరుగు బంగారంబు మెంగబోడు. విత్తమార్జన చేసి వెర్రవీగుత కాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు.
పొందుగా మరుగైన భూమి లోపల దాసి దాన ధర్మము లేక దాసి దాసి తులకు దొంగల కిట్టురో దొరల కౌనో తేనె జుంటి కలియవ తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దాని కింద ప్రశ్నలకు చెప్పగలుగుతుందో దాన్ని మనం కూడా ఏంటి దారుణంగా చదవడం అర్థం చేసుకునే ప్రక్రియ కిందకే ఇస్తున్నాం. ఎందుకంటే ఆన్సర్ అనేది పైనే ఉంటుంది అనమాట. అది చాలా ఈజీ అనుకుంటాం కానీ అది కూడా కష్టమైన ప్రక్రియ. మనకి పెద్ద పెద్ద ఎగ్జామ్లో కూడా ప్యాసేజీలు వస్తున్నాయి కదా, ప్యాసేజే కదా. మనం టెట్ ఎగ్జామ్ పోతే ప్యాసేజ్ లేదే, కాంప్రహెన్షన్ రైటింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ అని చెప్పిండు. ఒక పారాగ్రాఫ్ ఇస్తుంది, అందులోనే ఉంటుంది. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఆ పదం ఈ పదం సూట్ అయిందని చూస్తే ఆ పదం 10 సార్లు అవుతుంది, ఎక్కడ పెట్టాలో ఆన్సర్ అర్థం కాదు. ఇట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సరే చూద్దాం. ఇప్పుడు వాక్యాలని చదవటం, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ అనేది ఇట్లాంటివన్నీ కూడా కళానిక ప్రక్రియలు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రీతిలోనే చదవాలి. దేన్ని ఎలా చదవాలో అలానే చదవాలి. అవన్నీ కూడా అంత స్పష్టంగా చదవడం విద్యార్థికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ కాంపిటెన్సీ బాగా సాధించాలని అనుకుంటూ ఉంటాం. స్తంభముందు దయించి దానవేంద్రుని తుంచి కరుణతో ప్రహ్లాదు కాచినావు మకరి చేజిక్కి సామజము దుఃఖింపగ కృపయుంచి వేగ రక్షించిన శరణం స్వా విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడే లంకనిచ్చినావు. ఏ ఆట నీకిష్టం చెల్లెలా, ఏ ఆట నీకిష్టం తమ్ముడా, గురిపెట్టి కొట్టేటి కోటీల ఆటన, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటన, పెంకాసు వేసేటి తొక్కుడు బిళ్ళన. ఏ ఆట నీకిష్టం చెల్లెలా, ఏ ఆట నీకిష్టం తమ్ముడా. ఏ ఆట నీకిష్టమే చెల్లెల, ఏ ఆట నీకిష్టము తమ్ముడా. క్లాప్ కూడా కొట్టచ్చు చేస్తారు కాబట్టి కొట్టేటి గోటీల ఆటన, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటన. ఏ ఆట నీకిష్టమే తమ్ముడా, ఏ ఆట నీకిష్టము చెల్లెల. మనం దానికి అభినయం కూడా చేయాలి కదా, చక్కగా చేస్తూ పాడుకుంటాం. ఆడబిడ్డలంతా చందమామ, ఆడబిడ్డలంతా చందమామ, ఉయ్యాల పాటలు చందమామ, ఉయ్యాల పాటలు చందమామ, కోలాట మాటలు చందమామ, కోలాట మాటలు చందమామ, చెలకల్లో పండిన చందమామ, చెలకల్లో పండిన చందమామ, జొన్నలు సజ్జలు చందమామ, సన్నని బియ్యము చందమామ, సన్నని బియ్యము చందమామ, మళ్ళొచ్చే ఏడాది చందమామ, హరి మళ్ళొచ్చే ఏడాది మరలి రావే తల్లి చందమామ, మళ్ళొచ్చే ఏడాది చందం, మరలి రావే తల్లి చందమామ. అల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో, అల్లో నేరేడల్లో, అల్ల నేరేడు అల్ల నేరేడు, అల్లో నేరేడల్లో. శాంతి సహనం సత్య రూపమా సౌర్యకాంతితో వెలిగినది. నమామి భారత పతాకమా స్మరామి త్రివర్ణ కేతనమా, పవిత్ర భారత తలాతలమ్మున పరాయి పాలన మందమనర్చి పంజర విముక్త గమ్ముల అంబర మెగిసిన స్వతంత్రమా, శాంతి సహనం సత్య రూపమా. ఐలమ్మా చాకలైలమ్మా, ఐలమ్మా చాకలైలమ్మా, తెలంగాణ పోరాటాన వెలుగమ్మా, తెలంగాణ పోరాటాన వెలుగమ్మా, ఐలమ్మా చాకలైలమ్మా. ఓరుగల్లు జిల్లా రాయపర్తిలోనే కృష్ణాపురంలోన పుట్టింది, కృష్ణాపురంలోన పుట్టింది. ఓరుగంటి మల్లన్న సాయన్న ముద్దు కూతురై వెలసింది మురిసింది. ఓరుగంటి మల్లమ్మ సాయన్న
ముద్దు కూతురై మురిసింది. ఐలమ్మ సకలైలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ, పోరాట బిడ్డవు నీవమ్మ, పోరాట బిడ్డవైనవమ్మ, పోరాట బిడ్డవు నీవమ్మ, పోరాట వరితవైనవమ్మ. ఐలమ్మ సకలైలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ, పోరాట వరితవు నీవమ్మ, పోరాట బిడ్డవైనవమ్మ. కాబట్టి పాటని ఏదో వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, అతరం మారుతున్నది, తరం మారుతున్నది, అతరం మారుతున్నది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక, కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. నాట్లు వేశావు, తలుపులు తీశావు, కోతలు కోసావు, నురిపిడి చేశావు, ఎక్కడమ్మా నీవు లేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ధ్వనికరంగా వాళ్ళ అక్షరాలు ఉండకపోవడం, గుణితాలు ఉండాల్సిన చోట లేకపోతే దీర్ఘాలు పొరులు ఎగరగొట్టడం, సున్నా పెట్టాల్సిన చోట పెట్టకపోవడం, ఇవన్నీ కూడా సహజంగా లేఖనంలో ఉండే సమస్యలు. మనం ఎక్కువగా అంటే రైడింగ్లో ఉన్నంత ఫ్లూయెంట్గా ఈ రైటింగ్లో ఉండరు పిల్లలు. మొదటి అక్షరమే ఆ చిన్న అంటే అమ్మ కదా, మొదటి అక్షరమే ఆ చిన్న అంటే అమ్మ కదా, అమ్మ ప్రేమ కన్నా కమ్మనైన ప్రేమ లోకానయాడుందిరా, అమ్మ ప్రేమ కన్నా కమ్మనైన ప్రేమ లోకానయాడుందిరా, బడిలోన ఆడుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆడుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నిర్వగా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నిర్వగా, మూడవ అక్షరమీ చిన్న ఇయ్యంటే ఇల్లు కదా, మూడవ అక్షరం ఈ చిన్న ఇయ్యంటే ఇల్లు కదా, ఉన్నోరికైనా లేనోరికైనా ఇల్లంటూ ఉండాలిగా, ఉన్నోరికైనా లేనోరికైనా ఇల్లంటూ ఉండాలిగా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నిర్వదా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నిర్వదా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ అక్షరాలు నిర్వదా. మనం నిత్య జీవితంలో ఎక్కువ ఉపయోగించేది మ్యాథ్సే. ఏదైనా ఇంటి దగ్గర ఏదైనా కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా కొడుకురా, లేకపోతే కొడుకుటి కొడుకురా, లేకపోతే కొడుకుని తీసుకురా అన్నప్పుడు ఒక 50 రూపాయలు ఇచ్చి 20 రూపాయలకు థమ్స్అప్ బాటిల్ చిన్న తీసుకురారా అంటారు వాళ్ళ అమ్మ. నీకు ఎంత వస్తాయిరా అంటే 100 రూపాయలు పెట్టినట్టు మనం అయిపోయారంటే ఈ 100 వేయబడి ఆ బడిలో చెప్పినా నీకు అసలు ఇది కూడా తెలియట్లేదు. 50లో 20 అయిపోతే ఎంత వస్తాయిరా. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది, ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది, ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది.
గుడ్ మార్నింగ్ వనేంగా. ఈరోజు నిన్నటి సమావేశం వందే మాతర గేయంతో మొదలైంది. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ పాషా సార్ అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది. చిన్న వార్మప్ సాంగ్తో సెషన్ ప్రారంభం చేయడం జరిగింది. రాంబాబు సార్ తెలుగు ఆర్పీ సెషన్ను రెమిడియేషన్తో ప్రారంభించడం జరిగింది. రెమిడియేషన్ మాడ్యూల్ వాక్యాలు చదవడం, ధారాళంగా చదవడం, ప్రతిస్పందన, స్వీయ రచన గురించి వివరించడం జరిగింది. ఎంఈఓ మేడం గారు సెషన్లో అబ్జర్వేషన్ మనం ప్రతిరోజు చెప్పేటటువంటి తెలుగు అయినప్పటికీ కూడా ప్రత్యేకించి దీన్ని చివరి 3 to 4లో ఉన్నటువంటి 1 అవర్లో దీన్ని ఖచ్చితంగా స్ట్రెస్ చేసి ఎక్కడన్నీ తెలుగు బోధించాలా మొదటి 2 రోజులు అనేటువంటిది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రెమిడియేషన్ అంటే ఏంటి, అసలు తెలుగులో రెమిడియేషన్ అనేటువంటి ఒక విషయానికి క్షుణ్ణంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ అభ్యసన లోపాన్ని ఏదైతే ఉందో ఆ లోపాన్ని గుర్తించి వాళ్ళకి ఆ లోపాలను సరిచేసే విధంగా బోధించేటటువంటి యొక్క విధానాన్ని ఈనాడు మనం అనుసరిస్తున్నటువంటి యొక్క ఎఫ్ఎల్ఎన్గా మనకి నిన్న మాడ్యూల్స్ చెప్పారు సార్. అదే రెమిడియేషన్ మాడ్యూల్ వాక్యాలు చదవడం, ధారాళంగా చదవడం గురించి మనకి చెప్పారు సార్. రెమిడియేషన్ క్లాసెస్ ఎలా తీసుకోవాలి రాంబాబు సార్ ఆర్పీలు చెప్పారు. తర్వాత అక్షర ధ్వని గుర్తింపు కృత్యాలు ఎలా చేయాలో చెప్పారు. లేఖనం గురించి చెప్పారు. చిత్రాలు గ్రఫులు వేయడం, సంకేతాలు రాయడం, గుర్తులు రాయడం, డీకోడింగ్ చేయడం, అక్షరాలని ఉత్తలేఖనం చెప్పడం, ఇలాంటివి మొత్తం 25 స్టెప్స్ లేఖనంలో చెప్పారు. తర్వాత మ్యాథమెటిక్స్ సుధాకర్ సార్ తీసుకున్నారు. హ్యాపీగా రెమిడియేషన్ సైకిల్ని వివరించారు. ఆబ్జెక్టివ్స్, యాక్సెస్, టీచ్, ప్రాక్టీస్, అబ్జర్వ్, వ్యూ ఫీడ్బ్యాక్, చెక్ లెర్నింగ్, ట్రాక్ ప్రోగ్రెస్, ప్లాన్ ఫర్దర్ సపోర్ట్, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో స్టెప్స్. నిన్న క్లాసెస్ లైవ్లీగా నడిచినాయి. చాలామంది యాక్టివ్ పార్టిసిపేట్ చేశారు. సాంగ్స్, పోయిమ్స్ అన్నీ సార్ మధ్యాహ్నం చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. పదులు 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 2 అంకెల సంఖ్యలు 2 అంకెల సంఖ్యలు 2 అంకెల సంఖ్యలు 2 అంకెల సంఖ్యలు 10 నుండి 99 10 నుండి 99 చిన్న అంకె 10 పెద్ద సంఖ్య 99 చిన్న సంఖ్య 10 పెద్ద సంఖ్య 99 వందలు 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 3 అంకెల సంఖ్యలు స్వచ్ఛంద సంస్థ ఏ డబ్బులు ఇవ్వకుండానే గవర్నమెంట్కి హెల్ప్ చేయడానికి ఏఐని కొన్ని సెలెక్టెడ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఓకే, ఇది ఏఎస్ఎం గురించి. ఇప్పుడైతే 50+ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్కి మన మండలంలో కూడా కొన్ని స్కూల్స్ని ఒక 3-4 స్కూల్స్ ఉన్నట్టు ఉన్నాయి. మన ఎన్ఎస్పి స్కూల్ ఒకటి, మన అనిత మేడం వాళ్ళ స్కూల్ కంప్యూటర్ మనకి పూర్తిగా అర్థమై ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే మీకు గ్రూప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ మనం మొత్తం మీద ఎఫ్ఎల్ఎన్లో మనం అనుకున్న కాంపిటెన్సీ రీచ్ కావడానికి మనం ఆ లిస్టులో అంటే రిజల్ట్ లిస్టులో మన తెలంగాణ యొక్క వేస్ ఇంకా ముందుకెళ్ళడానికి రకరకాల స్ట్రాటజీస్లో భాగంగా ఈ ఏఎక్స్ఎల్ కూడా మనం ఎఫ్ఎల్ఎన్లో యూజ్ చేసుకుంటే మనకు ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇంకా ముందుకెళ్ళడానికి ఈజీగా ఒక వే ఏర్పడుతుందని చెప్పేసి ఏఎక్స్ఎల్ కూడా ఎఫ్ఎల్లో ఇంక్లూడ్. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాదిరాజుండ సురవరుండ
ఏ చండ ప్రచండ పాషండ ప్రకాశుండ కాల పాశదరుండ కర్కశుండ జై జై యమాగ్రణి అని ఒక్కోటి ప్రగడు సంవర్ధకుండ అట్టినడు వచ్చిన వద్ద అదరకుండా మంచి మర్యాదలెత్తి పాటించకుండా ఎవరు రానప్పుడి సభను ఆపకుండా చేయుదురై మీరు ఎవరు మీరు చేయుదురై మీరు నన్ను లెక్క చేయకుండా చేయండి. మీరు మాట్లాడమని కోరుతున్నప్పుడు స్టాప్ చిహ్నంపై క్లిక్ చేయండి. మీ ఫోన్ ఆన్ చేసి గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి AXL అని పైన టైప్ చేయండి. ఇక్కడ చూడండి AXL అని టైప్ చేస్తే నంబర్ సెన్స్కి వచ్చేసరికి ఈ ముఖ్యంగా కాన్వెంట్ నుంచి వచ్చే పిల్లలకి ఉన్న పిల్లల కాడ ఎక్కువ మనకు వచ్చేది ఏంటంటే వాడు నంబర్స్ రాసేస్తాడు మొత్తం. ఫస్ట్ పేజ్ చేసేది ఏంటంటే రాయన నంబర్స్ అంటే మొత్తం రాస్తాడు. మనం ఎక్కడ ఏదైనా ఐడెంటిఫై చేయమంటే చేయడు. అది పెద్ద తరగా అది తెలుగులో కూడా వచ్చేటటువంటి లక్షణం. తెలుగు ఇంకా కష్టం. గంట వరకు అక్షరాలు రాస్తాడు, దాన్ని గుర్తుపట్టడు. మ్యాథ్స్లో కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1 to 2nd క్లాస్ ఫస్ట్ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి మెయిన్ TLMని యూజ్ చేస్తూ నంబర్స్ అని వాడికి 100 రాకపోయినా పర్వాలేదు. నేనైతే దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం ఈ సున్నాన్ని దించుకునేటప్పుడు ఆ ఎక్కాన్ని మనం చదివి 500 అనే రోజు 3 గంటల పని నేను ఎక్కడ చేస్తున్నా కరెక్ట్గా నేను చెప్తే మిగిలిన టైం అంతా వాటిలోనే మనం చెప్తాం. ఓకే సార్, మంచి పెట్టడం 5 బాక్స్ పెట్టడం అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 బాల్స్ ఉన్నాయి, ఇక్కడ 5 బాల్స్ ఉన్నాయి. ఏది పెద్దది, ఏది ఎక్కువ, ఏది వాల్యూ ఎక్కువ ఉందంటే జనరల్ గా ఎక్కువ ఉన్న బాల్స్ దగ్గర ఇది పెద్దది అంటారు. సో 2 కంటే 5 పెద్దది అంటారు. దీన్ని కాన్సెప్ట్ బిల్డ్ చేయడానికి ఇంకా డెవలప్ చేయడానికి పెద్దది చిన్నది అని తెలియజేయడానికి మనం నెంబర్ లైన్ యూజ్ చేసుకోవాలి. నెంబర్ లైన్ ఎక్కువ పిల్లవాడికి అర్థమయ్యేటట్టు చేసుకుంటే ఎప్పుడైతే నెంబర్ లైన్ వస్తుందో వాడికి ఆటోమేటిక్ గా సీక్వెన్స్ అనేది 0 1 2 3 4 5 6 7 ముందుకు వెళ్ళే కొద్దిగా దాని వాల్యూ పెరుగుతున్నాయి. అలాంటి కూడా ఇక్కడ కూడా 1 దగ్గర ఓకే థ్యాంక్ యూ మేడం. ఏవి సార్ కూడా అదే చెప్పారు. పిల్లవాడు మన స్కూల్లోకి 5+ రాకముందే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటాడు. కొన్ని భావనలు ఉంటాయి వాళ్ళకి. మ్యాథ్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, గణితం కావచ్చు. కొన్ని మనం చెప్పకముందే భావనలు వాళ్ళ దగ్గర ఉంటాయి. పూర్వ ప్రాథమిక భావనలు వెరీ గుడ్ మేడం. పూర్వ ప్రాథమిక గణిత భావనలు ఇప్పుడు మనం గణితం చెప్పుకున్నాం కాబట్టి గణిత భావనలు ఆల్రెడీ పిల్లవాడిలో ఉంటాయండి. ఆ ఉన్నటువంటి పూర్వ ప్రాథమిక గణిత భావాలను ఉపయోగించుకొని ఇప్పుడు మనం 5+ అయిన తర్వాత మనం చెప్పాల్సినటువంటి కాంపిటెన్సీని ముఖ్యంగా ప్రధానంగా మనం ఈ రెమెడియల్ క్లాస్ టీచ్ చేసేటప్పుడు ఆ పూర్వ గణిత భావనను యూజ్ చేసుకొని మనం ఏ విధంగా మనం అనుకున్న కాంపిటెన్సీ ఎంచుకోవడానికి మనం వాటిని తీసుకురావాలనేది ఇక్కడ మనం చర్చించుకుందాం. ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని మనం కొత్తగా మనం తీసుకునే కాన్సెప్ట్కి అనుసంధానం చేసుకొని నోట్ టు అన్నోన్ ప్రాసెస్ లో వాడికి తెలిసిన విషయాల నుంచి ఆల్రెడీ తెలిసిన విషయంలో మొదలుపెట్టి చివరికి తెలియని విషయం అంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని వాడికి ఏ విధంగా ఎక్కియాలనేది మనం ఇక్కడ చర్చించుకుందాం. సార్ ఎవరైనా చెప్పండి, గణిత భావన పూర్వ గణిత భావనలో ఏం తెలిసి ఉంటాయి పిల్లవాడికి మన దగ్గర మనం చెప్పక్కర్లేదు. మన దగ్గర రాకముందే వాడు అంగన్వాడీలో కానీ వాడి ఇంటి దగ్గర కానీ పేరెంట్స్ దగ్గర కానీ లేకపోతే టీవీ ద్వారా కానీ బుక్స్ ద్వారా కానీ వాడు అలాగే పిల్లవాడు ఫ్రెండ్స్ ద్వారా కానీ కొన్ని విషయాలు తెలుసుకొని ఉంటాడు. గణితంలో చూసుకున్నట్లే మేడం గారు చెప్పినట్లు
ఎత్తు, లోతు, ఇంకా చిన్న పెద్ద. ఓకే. ఎఫ్ఎల్ఎన్లో నవ్య గారు, రాంబాబు గారు మీరు ఇచ్చారు ఆ మేడం ఏం చేస్తుంది, ఎవరు నచ్చిన ఏ ఇద్దరు మాట్లాడలేదు కావట్లేదా? మనకి 80% టార్గెట్ రీచ్ కావాలంటే ఏదైనా సరే ఏ కాంపిటీషన్ లో ప్లస్ కానీ మ్యాథ్స్ కానీ వాటిలో అచీవ్ కావాలంటే 80% టార్గెట్ రీచ్ కావాలంటే కనీసం ఒక వర్డ్ ప్రాబ్లం చేయాలి. ఎందుకంటే మనకి ఎడిషన్ లో 5 ప్రాబ్లమ్స్ ఇస్తారు, 5లో 3 ఏమో నెంబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి 80% కావాలంటే 5కు 4 చేయాలి. కాబట్టి ఈ 2 వర్డ్ ప్రాబ్లమ్స్ ఒకటైనా చేస్తేనే వాడు ఆ మ్యాథ్స్ లో అచీవ్ అవుతుంది. కాబట్టి వర్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. స్టెప్స్ రాయాలి. స్టెప్స్ అది వర్డ్ ప్రాబ్లం కాదు, వర్డ్ ప్రాబ్లం వచ్చేది దానికోసం కదా. దాంట్లో కూడా ఇప్పుడు మనకి సమస్యలు అది కూడా ఉంది. ఎందుకంటే వర్డ్ ప్రాబ్లం ఎంత బాగా ఇచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి అంకెలు పెట్టి వాడి కూడితే కూడా తీసేస్తాడు 9, 5 ఉంటే ఆ 9, 5 కింద ఎంత వాడి ఇష్టం కొడతాం లేదు. ఇంకోటి ఏంటంటే కుడికలన్నీ ఒకసారి ఇస్తాడు, తీసినవన్నీ ఒకసారి ఇస్తాడు, అట్లా ఇస్తారు. కాబట్టి కుడికే స్టెప్స్ రాసే ఎబిలిటీ ఉన్నా కానీ స్టెప్స్ రాసేటప్పుడు ఉన్నా కానీ వాడి మైండ్ ఆలోచించాడు ఇది కూడిక తీసివేత ఎత్తివేత అనేది జనరల్గా అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటాం దాని గురించి. ఆ కీవర్డ్ అనేది కూడా తెలియకుండా ఏంటంటే అది ఆటోమేటిక్ కూడిక, ఎందుకంటే కూడిక 3 కూడికలు ఇస్తారు, 2 కాబట్టి కూడిక అంటాడు. కూడిక ఏం చేస్తాడు, స్టెప్స్ అయితే రాకుండా స్టెప్స్ మనం నేర్పాలండి. స్టెప్స్ నేర్పాలి. అంత లెంతీగా అయితే ఉండట్లేదు. నాకు తెలిసి 5th క్లాస్లో కొంచెం 2 ఆపరేషన్స్ వచ్చినట్టు మ్యాక్సిమం ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే బోర్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అమౌంట్ మొత్తం కూడుకోవడం సబ్ట్రాక్షన్ చేయడం 2 కాన్సెప్ట్ వచ్చాయి. నాకు తెలిసి 5th క్లాస్ 4th క్లాస్ స్టాండర్డ్స్లోనే వస్తున్నాయి. అంటే 2 ఆపరేషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్ రావడం కానీ, మల్టిప్లికేషన్ డివిజన్స్ రావడం కానీ, 2 ఆపరేషన్స్ రావడం అనేటటువంటిది కొంచెం పిల్లవాడి స్థాయికి మనం ఎగ్జామ్ చేస్తే అది వేరే. అసలు అలవాటు చేయడానికి ముందు సార్ ఒక నిమిషం మాట్లాడడం. విషయం ఏంటంటే నేను అవలంబించేది ఏంటంటే వర్డ్ ప్రాబ్లం కంటే ముందు మ్యాథ్స్ పరంగా చూసేటప్పుడు అది కూడితే వచ్చితో వాడికి తెలియదు ఇంగ్లీష్లో. సమ్ అనే టోటల్ అనే కాన్సెప్ట్ వాడికి బిల్డ్ చేయాలన్నమాట. వర్డ్ ప్రాబ్లం కంటే ముందు ఒక టోటల్ నందికొండ నీటితో నిండా ఊరుల పైరులు పండ తూలు పరుగులు కరుపులు నందికొండ వైకర్మాధారం సీతమ్మాడుగులు భద్రాచరములని చెనాడుగలు కోనగట్ట గోదావరి పరుగులు జంటలకి జలసారి పడవులు అగలేటి ప్రశ్నం తొలిగి గురుగుల అందం బొగ్గు బాబులు వగినెవలు పాల్గొని చేయన పిల్లలు గిరిజన జాతుల ఆయుపట్టు ఆశ్రయాల పూసిన చెట్టు గడిజములు కుదరగని కట్టు ఉద్యమాల కమ్మం పెట్టు. గౌరవనీయులు కోర్స్ డైరెక్టర్ గారు ఈరోజు ఇక్కడ ఉండాల్సింది అర్జెంట్ పని నుండి కలెక్టర్ గారి మీటింగ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి నడపండి సార్ అని చెప్పారు. నడుపుదాం, అంతే క్రమశిక్షణతో నడుపుదాం. ఇక దీని మీద 8 అంశాల మీద మాట్లాడుతూ ఒక్కొక్కరు 1/4 ఫీడ్బ్యాక్ ఉంది, ఒక 4 ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇదంతా ఈ కార్యక్రమంలో నుండి భాగమే. ముందుగా 3 to 4 రెమెడియల్ క్లాస్ పెట్టుకోవాలి, టైం టేబుల్ వేసుకోవాలి, టీచర్ వైజ్ స్కూల్ వైజ్ టైం టేబుల్ వేసుకోవాలి, మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీ మీద దృష్టి పెట్టాలి. రివ్యూ స్కూల్ లెవెల్లో 26వ తారీఖు ప్రతి నెల రివ్యూ పెట్టుకోవాలి. స్కూల్ లెవెల్లో 26, మండల లెవెల్లో 27, డిస్ట్రిక్ట్ లెవెల్లో 28, స్టేట్ లెవెల్లో 29 అండి. ఇది మంత్లీ రివ్యూస్. ఇవి కూడా తెలుస్తున్నారు. మనకి ఎవరైనా అబ్జర్వర్ వస్తే మనకి ఇప్పుడు మీ స్కూల్ లెవెల్లో ఎప్పుడు రివ్యూ, లేదా స్టేట్ లెవెల్లో ఎప్పుడు రివ్యూ, ఈ రెమెడియల్ క్లాస్ మీద అడిగితే మనం చెప్పేటట్టు ఉండాలి. ఈ ఫిజికల్గా ఉండేటటువంటి అన్ని స్కూల్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మా సాధ్యమైనంత వరకు మేము తెలుగు ఆర్పి రాంబాబు గారు, ఇంగ్లీష్ ఆర్పి ఆశలత గారు, తర్వాత మ్యాథ్స్ నేను, తర్వాత జనరల్ నవ్య గారు మేము అందించడం జరిగింది. మీరందరూ మంచి కోఆపరేషన్ ఇచ్చారు. ఈ 3 రోజులు చక్కగా మాకు కోఆపరేట్ చేశారు.
మరి ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ మీరు క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఇలాంటి ట్రైనింగ్స్ మనకి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ 3 రోజులు ఇక్కడ వెళ్ళినప్పుడు బాగా మంచి వేడి మీద ఉన్నాం, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. 4-5 రోజులు పోయేసరికి చాలా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి రాకుండా ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రేపటి నుంచే ఈ రెమెడియల్ పీరియడ్ క్లాస్ని మీరు స్టార్ట్ చేయండి మీ స్కూల్లో. తర్వాత హ్యాండ్ బుక్స్ అన్ని గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అవన్నీ స్కూల్ గ్రాంట్ని యూజ్ చేసుకొని ప్రింట్ ఉంచుకోండి సార్. మీ గ్రూప్లో ఒకటి పెట్టండి. ఖమ్మంలో ఒకసారి ప్రింట్ చేసేస్తున్నట్ట 140,000-240,000 అమౌంట్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన ప్రింట్ చేస్తున్నారట. అట్లాంటివి తెప్పించుకోండి, స్కూల్ గ్రాంట్లో యూజ్ చేసుకోండి. సో ఆ విధంగా ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ మీరు కొత్తగా మరీ చెప్పేది ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఎక్కడితో వదిలేయకుండా మీరు క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయండి మీ స్కూల్లో. ఓకే సార్, ఇప్పుడు ఈ 3 రోజుల ట్రైనింగ్ గురించి మీ అభిప్రాయాలు ఇక్కడికి వచ్చి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ సింగిల్ టీచర్ ఇద్దరు ఉన్నారు, లేడీస్, సీనియర్ టీచర్, జూనియర్ టీచర్. పాఠశాల నిర్వహిస్తున్నాయి, పాఠశాల అంతా వెళ్ళలేదని బాధపడుతున్నాయి. ఎవరు ముందుకు రాని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ముందుగా అభినందిద్దాము. ఏకోపాధ్యాయ పాఠశాల నుంచి అట్లే ఆర్పీలుగా రాబోయే రోజుల్లో చాలామంది జూనియర్స్ ఇంట్రెస్ట్ చూపింది. నేను ఈ ట్రైనింగ్లో 3 రోజులు పాల్గొనలేకపోయాను. FLNలో రెమిడియల్ టీచింగ్, వెనకబడిన విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని మనకి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దాంతోపాటు ఒక మాడ్యూల్ ఇచ్చింది. ఏ రోజు ఏం చేస్తున్నారని నమోదు చేసుకోమన్నారు. వారంలో 2 రోజులు ఒక సబ్జెక్ట్కి, 3 సబ్జెక్టులకి 6 రోజులు 1 గంట 3 to 4 కేటాయించమని చెప్పారు. అంటే బేసిక్స్ స్టార్టింగ్ నుంచి లెటర్స్, వర్డ్స్, సెంటెన్స్లు గతంలో మనం కరెక్ట్గా ఇచ్చిన గతంలో జరిగింది అట్లది ఈ సంవత్సరం మొత్తం వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కొంత ఈ రోజు ఉన్నదానికంటే రేపటికి కొంత, ఎల్లుడికి కొంత మనం ప్రయత్నం చేస్తూ దాన్ని రీచ్ అయ్యేటట్టు మన వైపు తప్పు లేకుండా ఉండాలి. మాడ్యూల్ అందరూ కూడా పాఠశాలలో కనీసం ఒకటి, వీలైతే టీచర్కి ఒకటి అట్లా ఉంచుకుంటే మంచిది. అంటే మనం చేసేది చేస్తున్నాం కానీ సమయం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కూడా ఉండాలి. అది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మన పాఠశాలలో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులకు అసలు నష్టం జరగకుండా ఈ రెమిడియల్ టీచింగ్ అనేది ఈ స్పెషల్గా వెనకబడిన విద్యార్థుల్ని తీసుకోవాలా, నమోదు చేసుకోవాలి, వాళ్ళ మీద దృష్టి పెట్టాలని ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఈ ట్రైనింగ్ మొత్తం అందరూ కూడా ఆర్పీలు చాలా అంటే మంచిగా చెప్పి సీనియర్ ఆర్పీలు వీళ్ళకి తిరుగులేదనమాట. 3 రోజులు నేను పాల్గొనలేకపోయినా కొంత బాగుంది. కాకపోతే ఈరోజు ఉన్న సమయం పూర్తి సమయం కేటాయించారు. కాబట్టి అందరూ కూడా మన కల్లూరు మండలంలో ఉన్నటువంటి ఏ పాఠశాలల నుంచి మనం ఇక్కడ ఫాలో అవ్వలేదు, ఈ FLN ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇక్కడ నేర్చుకున్న విషయాలు అమలు చేసి మన మండలానికి, మన పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ 3 రోజుల్లో మనం కొన్ని స్కూళ్ళ నుంచి వీడియోలు చూసాము. అదే రకంగా రాంబాబు సారు నిన్న ఒకటి చెప్పారు, టీచర్స్ ఎంత ప్రెజర్కి గురవుతున్నారో చెప్పారు. దాంట్లో కూడా వాస్తవం కొంతవరకు ఉన్నది. ఓకే, అయితే మనకేంటంటే వీడియోస్ బాగున్నాయి, ట్రైనింగ్ సూపర్ ఉంది అంటున్నారు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ ఉన్నారు, కొత్త జనరేషన్ ఉంది. కొత్త జనరేషన్కి కొత్త పద్ధతులతోటి చెప్పడం మీద మంచి పట్టు ఉంది. చార్ట్ పెట్టి నా పాఠశాల ఏ గ్రేడ్లో ఉంది, ఏ గ్రేడ్ 80% కదా, అట్లా 6 మెంబర్స్ తీసేద్దాం. మనం 80% తెచ్చి అయితే ఏ గ్రేడ్ పాఠశాల, నా పాఠశాల ఏ గ్రేడ్లో ఉందని మనం ఎందుకు బోర్డు పెట్టలేకపోతున్నాం. అదే రకంగా మనకి ఇచ్చే ఏదైతే ఉందో నేను చాలా టీచర్లు చెప్తుంటాను, సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని మనం ఇంకా 50% ఉండమంటే దానికి మరి ఏ కారణం చెప్పినా కూడా ఆ కారణం అనేది చిన్నది అయిపోద్దని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారాలు. ఈ FLN ఇంటిగ్రేటెడ్ ప్రాథమిక స్థాయి శిక్షణ కార్యక్రమం 3 రోజులు కోర్సు లక్ష్యాల గురించి, ఈ పాఠశాల క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్ గురించి ఈ 3 రోజుల నుంచి చక్కటి విషయాలు మనకి ఈ రిసోర్స్ బృందం మనకి చెప్పారు.
తప్పనిసరిగా వాటన్నింటినీ మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తాం కూడా. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు క్లాస్లో పిల్లలు ఉండాలి, స్కూల్లో పిల్లలు ఉండాలి, మన క్లాసులో పిల్లలు ఉండాలి. సరే, పిల్లలు లేకపోవడం అనేది ఈ వ్యవస్థలో చాలా కారణాలు ఉన్నాయి, మనం అందరం చర్చించుకుంటూ ఉన్నాం. సరే, ఇంకా ప్రయత్నం చేయాలి, పిల్లలు లేరని వదిలేయటం కాదు. దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా ఈ స్ట్రెంథెన్ చేయడానికి, పాఠశాలను స్ట్రెంథెన్ చేయడానికి చాలా చర్యలు చేపడుతుంది. ప్రతి నెల కూడా మనకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తుంది. సమాజంతో సత్సంబంధాలు ఉండాలి. పాఠశాల నిలవాలంటే సమాజ భాగస్వామ్యం ఉండాలి తప్పనిసరిగా. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే పాఠశాలలో విద్యార్థులు ఉంటారు, మనం ఉంటాం. పాఠశాల విద్యార్థులు ఉన్నప్పుడే మనం ఉంటాం, లేకపోతే రేషనలైజేషన్ జరిగింది, విద్యార్థులు ఉన్న చోటికి మనం పంపించడం జరుగుతుంది. ముందు నిలకడ సాధించాలి. నిలకడ సాధిస్తే సరిపోదు, మనం నిలకడ సాధించేందుకు మనందరం కూడా వృత్తి నిబంధనలు పాటిస్తూ జవాబుదారీతనంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ట్రెండ్ మారింది మనకి బోధనలో. ఇప్పుడు అంతకుముందు మనకి బోర్డు పెట్టి 2009 నుంచి నేను మన రాంబాబు సార్ చాలా శిక్షణ కార్యక్రమాలు పోయినాం. ఒకళ్ళు రాస్తుంటే ఒకళ్ళు బోర్డు డస్టర్ పెట్టుకొని తుడిపేవాళ్ళు, వాళ్ళు చెబుతుంటే ఒకళ్ళు రాస్తుంటే వాళ్ళు తుడిపేవాళ్ళు. ఆర్పీలు, ఇద్దరు ఆర్పీలు ఇక్కడ నిలబడాలి. కానీ ఇప్పుడు డిజిటల్, పేపర్లెస్, బోర్డులెస్, చాక్ పీస్ లేదు, మొత్తం బోర్డు పెట్టి అందులో మనకి టీచ్ చేస్తున్నారు. కాబట్టి మూస పద్ధతులు పోయినాయి బోధనలు, ఆధునిక బోధనా పద్ధతులు వచ్చినాయి. బోధనలో శాస్త్రీయతను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంతకుముందు మిత్రులు చెప్పినట్టే చాలామంది యంగ్ జనరేషన్ వస్తుంది. దాదాపు మేము 2000లో ఉద్యోగంకి వచ్చినప్పుడు అక్కడ ఒకటే ఒక రిపోర్ట్ నెలకిచ్చేది, ఎంఆర్ మంత్లీ రిపోర్ట్ ఒక్కటి, అదొక్కటే ఒక కాగితం ఫస్ట్ తారీఖు అక్కడ పడేస్తే అయిపోయేది. కానీ ఇప్పుడు లేచిన దగ్గర నుంచి మనం పోయే దగ్గర నుంచి ఫస్ట్ ఎఫ్ఆర్ఎస్ తీయాలి, మనం ఎఫ్ఆర్ఎస్ తీయాలి, ఎండిఎం లెక్కలు యాప్లో పెట్టాలి. అసలు నిన్న మేడం చెప్పారు, బోధన పనుల కంటే బోధనేతర పనులు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనం కూడా అప్డేట్ కావాలి, ఆధునిక బోధనా పద్ధతులు ఉపయోగించాలి. బోధనలో సార్ చెప్పినట్టు సాంకేతికతను ఉపయోగించాలి. అప్పుడే మనకి ఇప్పుడు ఈ పోటీకి తగ్గట్టు మన పిల్లలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లే ఆధునిక మూల్యాంకన పద్ధతులు కూడా పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, 3, 4 అర్ధ సంవత్సరం, తర్వాత క్వార్టర్లీ, ఫైనల్ ఎగ్జామ్స్. ఇప్పుడు నిరంతరం సమగ్రం మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. రోజు టెస్ట్ చేస్తూనే ఉండాలి, నమోదు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనం కూడా నిరంతరం అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బోధనా పద్ధతులు మారిపోయినాయి, మూల్యాంకన విధానం మారిపోయింది. తర్వాత వీటన్నిటితో పాటు ఇంకా సక్సెస్ కావాలంటే మనకి ముందు పాఠశాలలో ఇంపార్టెంట్ అయినటువంటి విషయం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ 100% సద్వినియోగం కావాలి. బోధన అభ్యసన సమయం ఏ పాఠశాలలో అయితే, ఏ తరగతి గదిలో అయితే 100% బోధన అభ్యసన ప్రక్రియ విజయవంతంగా ఉంటుందో అదే మనకి నిర్దేశించినటువంటి లక్ష్యాలు, ఆశించిన ఫలితాలు, నిర్దేశించినటువంటి లక్ష్యాలు సాధించడానికి మనకి ఈ ట్రైనింగ్లు కానీ ఈ సిస్టమ్ కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి సమాజ భాగస్వామ్యం తీసుకొని మనందరం అప్డేట్ అయ్యి నూతన శాస్త్రీయత, సాంకేతిక పద్ధతులు ఉపయోగించి బోధనా సమయాన్ని 100% సద్వినియోగం చేసుకొని మనకు నిర్దేశించినటువంటి విద్యా ప్రమాణాలు సాధించినప్పుడే మనం 100% సక్సెస్ అయ్యి వీటన్నిటిని మనం చేరుకుంటాం. సరే, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలు కాదు, సమయం వచ్చింది కాబట్టి ఒకసారి ఇవన్నీ పద్ధతులు పాటిస్తూ మనందరం కూడా మన ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడంలో మన వృత్తి మనుగడ కోసం తప్పనిసరిగా ఇంకా కొన్ని జనరేషన్లకు ఉద్యోగాలు కల్పించాలంటే మనందరం కూడా వాళ్ళ కోసం కష్టపడి పనిచేయాలి, పాఠశాలలో నిలకడ సాధించాలి. తప్పనిసరిగా మనం ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని అదేవిధంగా ఆ విధంగా చేస్తూ మన ఈ విద్యా వ్యవస్థలో భాగమైనటువంటి మన మండలానికి మంచి పేరుంది.
మంచి రిసోర్స్ ఉంది, మంచి కమిట్మెంట్, జవాబుదారీతనంగా కమిట్మెంట్గా పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మనందరం సమిష్టిగా కృషి చేసి మన మండలానికి మంచి పేరు తీసుకొద్దామని ఆశిస్తూ, అదేవిధంగా మనకి ఇక్కడ రిసోర్స్ పర్సన్స్ గురించి చెప్పాలంటే మనకి ఇక్కడ మొత్తం మనకి సుధాకర్ సార్ ఆల్రౌండర్ అనమాట. ఎప్పుడు ఎక్కడున్నా సరే రిసోర్స్ పోవాలంటే సారు అన్ని విషయాల్లో ముందుండి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు సారు. ఇక రాంబాబు గారి గురించి మనం చెప్పనవసరం లేదు. సారు మంచి సమయస్ఫూర్తి వినియోగించి మనకి ఏ టాపిక్ ఇచ్చినా సరే ఆ టాపిక్ని ఆవలింపు చేసుకునేటటువంటి మంచి సమర్థవంతమైనటువంటి మంచి రిసోర్స్ పర్సన్ మన రాంబాబు గారు మన మండలంలో ఉండటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. సార్కి ఈ సభాముఖంగా మరొకసారి కంటిన్యూస్గా ఇంతవరకు ఏ శిక్షణ జరిగినా సరే సార్ గల్లూరు మండలానికి వచ్చినప్పటి నుంచి నో అనే పదం సార్ నుంచి రాదు. మంచి రిసోర్స్ పర్సన్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు, మంచి సబ్జెక్ట్ అందిస్తున్నారు. సార్కి ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా గౌరవనీయులు ఆశాలత మేడం దాదాపు ఆ వయసులో రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు. సింగిల్ టీచర్ ఇలా విజయసారి చెప్పారు. ఆ పాఠశాల పిల్లలు గురించి ఇక్కడికి వచ్చినా సరే ఇప్పటికి 4 సార్లు ఆ స్కూల్ గురించి అడిగారు మేడం. అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆ ఏజ్లో కూడా అంత స్ట్రెస్ తీసుకొని మేడం గారు గతంలో కూడా మనకి రిసోర్స్ పర్సన్గా పనిచేశారు. పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ. గారికి అందరికీ కూడా మన ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విసుగుపడకుండా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. మన కోఆపరేషన్ కంటే వాళ్ళ కోఆపరేషన్ ఎక్కువ ఉంది. సో కార్యక్రమాలు అనేవి ఎప్పుడొచ్చినా ఉపాధ్యాయులుగా వాటిని సక్సెస్ చేయడానికి మనం ఎప్పుడు రెడీగానే ఉంటాం. ఎందుకంటే మెడకు పడ్డ పాము కరవక మాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మరొకసారి సక్సెస్ చేస్తారని ఆశిస్తూ సెలవు. సీసీ మెథడ్ లాగానే మీరు దాంతో పాటే కంటిన్యూ చేసుకోండి అని చెప్పడం జరిగేది. కానీ ఇక్కడ అలా కాకుండా ఏదైతే మనకి సీసీ మెథడ్లో మనకి ఈసీఆర్లో వచ్చినటువంటి రిజల్ట్ని ఫేస్ చేసుకొని 1 గంట సమయాన్ని కనుక పాఠశాల విడిచిపెట్టే school hours, teachers should attain a foundational literacy and numeracy competencies. In that program, no more syllabus, no more assessments, no more statistical data. Simply after completion of 60 days program, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగ